హ్యాపీ బర్త్డే లక్కీ బాబు, హ్యాపీ బర్త్డే నాన్న. ఏంటన్న పూర్ణ నువ్వు కూడా చెప్తావా? హాయ్ లక్కీ బాబు, గుడ్ మార్నింగ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఏంటి అంటే లక్కీ గడి ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అనమాట. అయితే మేము వచ్చేసి ఈవినింగ్ వెంకీ రెసిడెన్సీలో అయితే పార్టీ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లనే చూసుకున్నట్లయితే డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి అక్కడ వాళ్ళే చేశారు. అండ్ మేము యాక్చువల్లీ మాకు తెలిసిన సలీం అయితే ఉన్నారు, కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర బడ్జెట్ కుదరకపోతే మాత్రమే వాళ్ళ దగ్గర చేయించుకోవాలి అని చెప్పేశారు. కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర బడ్జెట్ కుదిరిందని చేయించేసుకున్నాము. అండ్ అలాగే చూసినట్లయితే లక్కీ గారు చూసారు కదా, రెడీ అయిపోయాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కళ్ళే వస్తూ ఉన్నారు ఇంకా. అండ్ అన్నపూర్ణ లక్ష్మి చూడండి, క్యూట్గా ఎంత బాగున్నారో, ముద్దుగా భలే ఉన్నారనమాట. అండ్ ఈ ఫంక్షన్కి వీళ్ళే గెస్ట్లు అనమాట. మంచిగా రెడీ అయ్యి బాగా భలే వచ్చారు అసలు. అండ్ పక్కన న్యూటన్ గారు వాళ్ళ అబ్బాయి, చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, ఇప్పుడైతే పెద్దవాడు అయిపోయాడు అనమాట. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీకు ఒక్కసారి నేను పూర్తిగా చూపిస్తాను ఈ డెకరేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది. లక్కీకి అయితే కార్లు అంటే బాగా ఇష్టం కాబట్టి వాడి కేక్ థీమ్ వచ్చేసి కార్ థీమ్లో తయారు చేయించాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోతుంది, ఎందుకంటే తెచ్చి చాలాసేపు అయిపోయింది. అందుకని ఇంకా కేక్ కటింగ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ చూసారు కదా, లక్కీకి ఏంటి అంటే అన్నపూర్ణ లక్ష్మి ఇద్దరు అంటే బాగా ఇష్టము. అండ్ చూడండి ఎలా పీకేస్తున్నాడు. అంటే వాడికి లక్ష్మి అన్నపూర్ణ అంటే ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారనమాట, ఎక్కువ కాకినాడది రావడం అట్లా. అండ్ అలానే కాదు, ఎవరి పిల్లల దగ్గరికైనా లక్కీ వెళ్తాడు, వాళ్ళని ఎంటర్టైన్ చేసుకుంటారు ఒకళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అయిపోతుంది. కేక్ కటింగ్ అయిన తర్వాత మ్యాజిక్ షో అయితే పెట్టించాము, అది స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ మ్యాజిక్ షో ఎవరైనా ఏదైనా మీ ఫంక్షన్స్లో పెట్టించుకోవాలి అనుకుంటే కనుక నేను వీళ్ళ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మనకి రీజనబుల్గా చేస్తారు అండ్ చాలా బాగా చేశారనమాట. మంచిగా పిల్లల్ని అయితే ఎంటర్టైన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారనమాట దీన్ని.
అలాగే అన్నపూర్ణని ఫస్ట్ ఫీల్ చేసేసరికి అదైతే అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. ఎందుకంటే దానికి ఇట్లాంటివన్నీ అంటే చాలా ఇష్టం. అంటే స్టేజ్ ఎక్కడం కానీ ఏదైనా పెర్ఫార్మెన్స్ చేయడం కానీ ఇట్లాంటివి చాలా ఇష్టం. బట్ పెర్ఫార్మెన్స్ అంటే సిగ్గుపడుతుంది కానీ బట్ ఇట్లాంటి మ్యాజిక్ షోస్ అవి వాటికైతే మాత్రం వెళ్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడే ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారనమాట. మేము వచ్చేసి మాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళని మాత్రమే పిలిచాము, అందరినీ అయితే పిలవలేదు. అలాగే వచ్చిన పిల్లలకైతే కనుక బర్త్డే క్యాప్స్, అలాగే చాక్లెట్స్ అండ్ కొంచెం పెద్దవాళ్ళు అయితే పెన్సిల్ కిట్ లాగా ఇచ్చామన్నమాట. అండ్ అలాగే వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్. అండ్ ఇక్కడే మనకి స్టార్టర్స్ కూడా సర్వ్ చేసేస్తున్నారు. ఎందుకంటే లోపల అయితే క్లమ్జీ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఖాళీగానే ఉన్నారు కదా అని చెప్పేసి ఎంటర్టైన్ అవుతూ ఉంటారు, ప్లస్ స్నాక్స్ తీసుకుంటారని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ అట్లనే చూసుకున్నట్లయితే ఇంకో న్యూటన్ గారు అసలు ఎప్పుడు మాకు ఏంటి అంటే ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా మ్యాక్సిమం ఆయనే ప్రిఫర్ చేస్తాం, మ్యాక్సిమం కాదు ఆయన్నే ప్రిఫర్ చేస్తాం అనమాట. అన్నపూర్ణ వాళ్ళు కూడా మస్తుగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో న్యూటన్ గారు వాళ్ళ అబ్బాయితో కూడా చాలా బాగా ఆడుకున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇలా షో అవుతోంది. అండ్ ఇప్పుడిప్పుడే మా స్కూల్ స్టాఫ్ కూడా వస్తున్నారనమాట. అలాగే ఇక్కడ కంప్లీట్ చేసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇవన్నీ వచ్చేసి లక్కీకి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను ఏంటి అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక ఏమేమి వచ్చాయని మీకు చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ అట్లనే లక్కీకి ఏంటి అంటే ఇష్టంగానే కార్స్ అయితే ఎక్కువే వచ్చాయి. బట్ ఏంటి అంటే మేమైతే ఎప్పుడూ కూడా గిఫ్ట్స్ కోసం పిలవము, జస్ట్ వాడికి బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ అనమాట, దానికోసం పిలుస్తాం ఎవరిని పిలిచినా కూడా. అండ్ మాకైతే అట్లీస్ట్ ఒక చాక్లెట్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, ఎందుకంటే లక్కీకి ఓన్లీ బ్లెస్సింగ్స్ మాత్రమే ఇంపార్టెంట్, అంతే. అండ్ అలాగే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. అలాగే ఇక్కడ తీసుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో కొన్ని నేను ఇక్కడ మీకు వీడియోలో పెడతాను, చూసేసేయండి.